పుట్టినరోజు పండగ కదమ్మా. ఆడపిల్లలు ప్రతి పండుగకి గోరింటాకు పెట్టుకుంటారు. నీ పుట్టినరోజే మన ఇంట్లో అన్నిటికంటే పెద్ద పండుగ, అందుకే గోరింటాకు పెడుతున్నానమ్మా. అయితే ప్రతి పుట్టినరోజుకి నాకు గోరింటాకు పెట్టాలి. అలాగే, తప్పకుండా పెడతాను. లక్ష్మి, 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 సుబన్న, లక్ష్మిని చూసావా? చూడలేదు బాబు. సీతాలు, లక్ష్మి కనపడిందా? కనిపించలేదు బాబు. రేయ్, ఏమైందిరా? బాబాయ్, లక్ష్మి కనపడట్లేదు. లక్ష్మి కనపట్టలేదా? ఎక్కడికి వెళ్ళిందబ్బా? అరే లక్ష్మి అవునరా, ఎక్కడికి వెళ్ళింది? పైగా ఈ రోజు దాని పుట్టినరోజు కూడాను. అదే బాబాయ్, నాకు టెన్షన్ గా ఉంది. దొంగ, నన్నే ఆట పట్టిస్తావా? ఉన్ని పని చెప్తా. ఇవాళ మా చెట్టు తల్లి పుట్టినరోజే కాదు, రాఖీ పండగ కూడా. అంటే అన్నా చెల్లెళ్ళ పండగ అన్నమాట. అన్నయ్యకి మంచి జరగాలని రాఖీ కట్టమ్మా. చెప్పండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, మీ చెల్లయ్య గారి దేవత అండి. అలాంటి దేవత మన ఊర్లో పుట్టడం మన ఊరు చేసుకున్న అదృష్టం అండి. పొగడతలాపి విషయానికి రండయ్యా. అబ్బాబా చిత్తమండి, నిన్న నా పొలంలో నా మట్టుకు నేను పని చేయించుకుంటున్నానండి. అప్పుడు ఏం జరిగిందంటేనండి, ఒరే కోటిగా అయ్యా, ఆ పని అయ్యాక అలాగే తోటలోకి వెళ్ళి ఆ దిష్టి బొమ్మలు పెట్టరా. అలాగేనయ్యా. అక్క, నా బీడి పొగ రావట్లేదు. అలా కాదురా, ఇలా పెట్టి ఇలా కొట్టాలి. ఎక్కడ నువ్వు పట్టితే అక్కడ పోగొస్తుందండి. ఎవర్రా గడ్డు అమ్మ దగ్గర? ఒరే కోటిగా, ఎవరో గడ్డి అమ్మ దగ్గర పెట్టి పారిపోతారు, పట్టుకోరా. ఎవరదే? ఆగమంటుందే. అదండి జరిగింది. మరి నీ సంగతి ఏంటి? నిన్న సాయంత్రం ఏం జరిగిందంటేనండి, అదండి జరిగింది.
వచ్చారు? కంపతీసి అన్నయ్యకి చెప్పడానికా? సారీ, మళ్ళీ వచ్చి నీకు హారతిస్తానే. అన్నయ్య హారతి. బాబాయ్. నేను కూడా. అన్నయ్య ఆ? వాళ్ళకి కూడా హారతిస్తాను. ఇవ్వమ్మా. హారతి తీసుకోండి. మ్యాటర్ లీక్ చేసావా? చేసావనుకో ఈసారి వామి తగులెట్టను, ఈ కొంప తగులెట్టు. అన్నయ్య చెప్పమ్మా. వీళ్ళకి భక్తి ఎక్కువే, నాలాగే. ఆహా. మరే అండి. నువ్వేంటి? అర్థమైందమ్మా. మరీ వివరంగా చెప్పి నాకు బీపీ తెప్పించొద్దమ్మా. చెల్లెమ్మా, ఏంటన్నయ్య? వాళ్ళు వినాయక చవితి చందా కోసం వచ్చారమ్మా. నీ చేతో 10,000 ఇచ్చే బాబాయ్. ఇవ్వమ్మా. ఎవరెవరికి అంత వాళ్ళో నీకు తెలుసు కదా. అంటే అదేనమ్మా, ఏ దేవుడికి ఎంతెంత ఇవ్వాలో నీకు బాగా తెలుసు కదా, అలాగే ఇవ్వు. ఏంటో బాబాయ్కి ఈ మధ్య నా గురించి బాగా తెలిసిపోతున్నట్టుంది. స్వామి వినాయక, గణేశ, పార్వతీపుత్ర, కుమారస్వామి బ్రదరా. ఏట్రా రాత్రి తాగిన దిగలేదా? ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు. ఓరి నా పిచ్చిన బుచ్చి, ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తేడాలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో. స్వామి వినాయక్, ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే చాలు. వేరా పాపిస్తోడా, గుళ్ళో అమ్మాయిని ట్రీట్ చేస్తావా? అది సునామీ సుబ్బు ముందు. అమ్మా నీకు అర్థం కావట్లేదమ్మా. ముందు నేను ఓ అని రుద్దేస్తాడమ్మా. నువ్వు ఊరుకున్నావు అనుకో ఇలా పట్టేస్తాడు. తర్వాత ఇంకా ఊరుకున్నావు అనుకో ఇలా పెట్ట. నా మొగుడు నన్ను గోకితే నీకేంట్రా దొరదా? నువ్వు వాడి పెళ్ళాడివా? కాకపోతే నీ పెళ్ళాడే. కొట్టవయ్యా, ఓకే ఓకే ఓకే, మీరు కొట్టడం కరెక్టే, నేను ఒప్పుకుంటున్నా. చాలేవే, వాడు చేస్తాడు. నువ్వురా. నువ్వు హారతించుకో. ఒక్క బకెటెడు వేడి నీళ్ళు, ఒక్క అటువంటి తప్పి నొప్పులు తగ్గ. ఎవరన్నా తోటలో కాయలు కోసారే?
శివాజీ తొందరగా ఆశ్చర్య గారిని తీసుకురా పో. నా చెల్లెల్ని కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పొట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు. నేనే చూసుకోలేదు. దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అందుచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేల్కొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం.